హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. చాలా బాగానే చూస్తున్నారు, నా వీడియోస్ అన్ని బాగానే పోతున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. ఇక మొదలెడదామా? ఎస్, కమింగ్ టు ద టాపిక్ హియర్. చనిపోవడం అండి. చనిపోవడం గురించి కొన్ని వర్డ్స్ తీసుకున్నాను ఇక్కడ. అందులో మొదటిది డై, డిఐఈ, డై. డై, డైడ్, డైడ్, చనిపోవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ నైట్ an accident happened. In this accident, the driver and cleaner died on the spot. గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరియు క్లీనర్ ఆన్ ది స్పాట్ చనిపోయారని చెప్తాను. నెక్స్ట్ అండి, డై ఆఫ్. డైట్ పక్కన ఆఫ్ పెట్టాను. డై ఆఫ్, డైడ్ ఆఫ్, డైడ్ ఆఫ్, చనిపోవడమేనండి. ఈ డై ఆఫ్ అనే ప్రపోజిషన్ పెడితే జబ్బుతో చనిపోవడాన్ని డై ఆఫ్ అంటారు. ఏదైనా జబ్బు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, మలేరియా కావచ్చు, లేకపోతే వేరే ఎలాంటి జబ్బు అయినా కానీ డై ఆఫ్ అంటాం. ఇన్ ఇండియా లాట్స్ ఆఫ్ విమెన్ డై ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. భారతదేశంలో ప్రతి ఏడాది క్యాన్సర్ తో చాలా మంది మహిళలు చనిపోతా ఉన్నారని చెప్తున్నాను. లాట్స్ ఆఫ్ విమెన్ డై ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ అండి, సేమ్ అదే మీనింగ్ తో డై ఫ్రమ్. డై ఫ్రమ్ అనే సేమ్ అదే మీనింగ్ అండి. డై ఫ్రమ్, డైడ్ ఫ్రమ్, డైడ్ ఫ్రమ్. ఇది కూడా జబ్బుతో చనిపోతాయి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చండి. లాట్స్ ఆఫ్ విమెన్ డై ఫ్రమ్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ అండి, డై ఫర్. ఇక్కడ ప్రపోజిషన్ మార్చారు. ఫర్ కాదండి, ఫర్. ఇక్కడ రూల్ ఉంది, ఆర్ ఉంది, ఆర్ ముందు వావెల్ ఉంది. ఎప్పుడైనా ఆర్ వస్తూ ఆర్ ముందు వావెల్ వేస్తే ఆర్ ని సైలెంట్ చేస్తాం. ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్, డాక్టర్, టైగర్, క్లీనర్, పీపర్, అలానే డై ఫర్, డైడ్ ఫర్, డైడ్ ఫర్. వ్యక్తుల కోసం కానీ నమ్మకాల కోసం కానీ చనిపోవడం. అలాగే దేన్నైనా అతిగా ఇష్టపడ్డాన్ని కూడా డైఫా అంటారండి. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో చెప్తాడు, ఐ డై ఫర్ యూ, నేను నీ కోసం చనిపోతాను. అంటే ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి. షీ డైస్ ఫర్ క్రికెట్, షీ డైస్ ఫర్ మూవీస్, షీ డైస్ ఫర్ చాక్లెట్స్, ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ వర్డ్ అండి, ఎక్స్పైర్. ఈఎక్స్పిఐఆర్ఈ, ఎక్స్పైర్. ఇక్కడ ఎక్స్పైర్, ఐ చూడండి, ఆర్ ఉంది, ఆర్ ముందు ఐ ఉందండి. ఐ అంటే వావెల్, అందుకని ఆగా చదువుతున్నాను. ఎక్స్పైర్, ఎక్స్పైర్డ్, చనిపోవు. అలానే చెల్లుబాటు అయిపోవడానికి కూడా ఎక్స్పైర్. ఏమి చెల్లుబాటు అయిపోతుంది? డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్, వీసా, పాస్పోర్ట్, ఇలా ఏవైనా చెల్లుబాటు అయిపోవడాన్ని ఎక్స్పైర్ అంటారండి. మై డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్ లాస్ట్ ఇయర్. వెన్ డస్ యోర్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్? నా డ్రైవింగ్ లైసెన్స్ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయింది. నీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? ఓకేనా? she had expired while giving birth to her son. ఆమె తన కుమారునికి బిడ్డకి జన్మనిస్తూ ఉండగా చనిపోయింది. She had expired while she was bearing her son. నెక్స్ట్ అండి, pass away. నెక్స్ట్ ఏంటండి? PASSAWAY, pass away. చూడండి, అవే అనకూడదు. ఇక్కడ ఎప్పుడైనా ఏవై వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పదం చివరిన ఏ అని చెప్తాం. డిఏవై, జై, ఎస్ఏవై, సై, ఎంఏవై, మై, ఎల్ఏవై, లై, ప్రిన్సిపల్ అనమాట అండి. ఏ అని చెప్తాం. అందుచేతనే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇట్స్ నాట్ వెడ్నెస్డే, ఇట్స్ ఏ వెన్స్డే. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా చెప్తాం. కమింగ్ టు ద పాయింట్ హియర్, పాస్ అవే, పాస్డ్ అవే, పాస్డ్ అవే. ఎవరైనా వయసు అయిపోయి చనిపోతే గౌరవంగా స్వర్గస్థులు అయ్యారు అని చెప్తాం కదా. అలాంటి సందర్భంలో చనిపోవడానికి గౌరవంగా చెప్పాలంటే పాస్ అవే. మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇయర్స్. మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇయర్స్. మా తాతగారు 90 ఏళ్ల వయసులో చనిపోయారు. ఓకేనా? నెక్స్ట్ అండి, కిక్ ద బకెట్. ఇది కూడా చనిపోవడమే, కాకపోతే హాస్యాస్పదంగా చెప్పడాన్ని కిక్ ద బకెట్. మై గ్రానీ కిక్డ్ ద బకెట్ లాస్ట్ ఇయర్. గ్రానీ అంటే నాన్నమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ముస్లామని గ్రానీ అంటాం. మై గ్రానీ మై గ్రానీ కిక్డ్ ద బకెట్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ అండి, బ్రీద్. బ్రీద్ లాస్ట్. తుది శ్వాస విడడాన్ని ఏమంటారండి? బ్రీద్ లాస్ట్ అంటారు. రామ్మూర్తి నాయుడు బ్రీద్ హిస్ లాస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? రామ్మూర్తి నాయుడు అనే ఆయన ఎప్పుడండి హైదరాబాద్ లో తన తుది శ్వాస విడిచారు. నెక్స్ట్ అండి, ఇకపోతే
చనిపోవడం గురించి రాసామండి. చనిపోవడానికి ఏంటండి వర్డ్స్? డై ఆఫ్, ఫస్ట్ వన్ డై ఆఫ్, డై ఫ్రమ్, డై ఫర్, ఎక్స్పైర్, పాస్ అవే, కిక్ ద బకెట్, బ్రీత్ లాస్ట్. నెక్స్ట్ అండి చంపడం గురించి చూద్దాం. కిల్డ్ చంపడం. ఓకేనా? క్యాన్సర్ కిల్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్. క్యాన్సర్ కిల్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్. క్యాన్సర్ అనేది కొన్ని వేల మంది ప్రజలను చంపేస్తా ఉంటుందండి ప్రతి ఏడాది కూడా. ఓకే, ఇలా కిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి మర్డర్, MURDER, మర్డర్డ్. చంపడం, చట్ట విరుద్ధంగా చంపడాన్ని మర్డర్. హీ మర్డర్డ్ హిస్ వైఫ్ ఇంటెన్షనలీ, కావాలనే ఉద్దేశపూర్వకంగా అతను తన భార్యను చంపాడు. రైట్. నెక్స్ట్ అండి అసాసినియేట్. ఏంటండి? అసాసినియేట్. చూడండి పదం, ఈ స్పెల్లింగ్ కూడా చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం. ఓకే, ASS. మనం గాడిద ఉన్నారు కదా, గాడిదని ఏమంటామండి? యాస్ అంటాం. డాంకీ బదులుగా యాస్ అని కూడా అనొచ్చు. యాస్ తర్వాత ఏమో ఐ, తర్వాత నేట్ అండి, NAT. యాస్ ప్లస్ యాస్ అండ్ ఐ NAT. సరదాగా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. ఇలాంటి రూల్స్ ఏమీ లేవు, గుర్తుపెట్టుకోవడానికి ఏదో సరదాగా చెప్పాను అంతే. యాస్ ప్లస్ ఐ నేట్. అసాసినియేటెడ్. TED వస్తే TID చెప్పాలి, తెలుసు కదా మీకు. whenever we find TED at the end of any English word, that TED must be pronounced like TID. Wanted, hunted, navigated, motivated, frustrated, అలా అన్నమాట. అసాసినేటెడ్. పథకం వేసి, స్కెచ్ చేసి, ప్లాన్ వేసి ఎవరినైనా లేపేస్తే, చంపేస్తే అసాసినియేట్ అంటారండి. Our first women prime minister of India, Indira Gandhi, was assassinated by her own gunmen. ఓకేనా? మనము ఇలా ఎప్పుడైనా పెద్ద వ్యక్తుల్ని, బిగ్ షాట్స్ ని పథకం వేసి, స్కెచ్ చేసి చంపేస్తే అసాసినియేట్ అంటారు. అలాగనే ఎలిమినేటెడ్. చంపడానికి కూడా ఎలిమినేట్ అంటారు. అలాగే ఒక గ్రూప్ నుంచి కానీ, ఒక టీం నుంచి కానీ తీసేయడానికి కూడా ఎలిమినేట్ అంటారండి. మనం ఇవాళ 2 రకాల వర్బ్స్ చూసామండి, చనిపోవడము, చంపడము. ఇలా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా బాగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. నా కాంటెంట్ మీకు బాగా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీ ఈ సబ్స్క్రైబ్ కానీ, మీ కామెంట్ కానీ మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్.